దేవునికి మహిమ కలుగుగాక. అందరికి ప్రైజ్ ఆల్రెడీ అందరూ బాగున్నారని దేవుని నామంలో నేనైతే విశ్వసిస్తున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునందు మనందరికీ గొప్ప ఆనందము, సమాధానము, శుభములు కలుగుగాక. చూడండి, అందరూ బాగున్నందుకు దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగుగాక. ఈ దినం మనము కీర్తన గ్రంథము 37వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాము. 37వ అధ్యాయం 1 నుంచి 5-6 వచనాల వరకు కొన్ని చక్కటి మాటలు ఉన్నాయి. అక్కడ భక్తులు అంటే దేవుని యందు నమ్మిక ఉంచి నీతిగా జీవించేవారు ఈ లోకంలో జీవించే సమయంలో వాళ్ళకైతే ఎక్కువ కష్టములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎదురవుతుంటాయి. అంటే నీతిని అనుసరించే వారికి శోధనలు, బాధలు ఉంటాయి. కారణాలు ఏంటంటే వాళ్ళు చెడ్డ పనులు చేయలేరు, అబద్ధాలు చెప్పలేరు, తర్వాత ఎదిరించలేరు. ఎదిరించేటువంటి ఆ శక్తి ఉన్నప్పటికీ కూడా దేవుని నిమిత్తము దేవునికి వారి యొక్క జీవితాలు అర్పించుకున్న తర్వాత అవన్నీ చేయటకు వాళ్ళు ఏమాత్రం ఇష్టపడరు. అయితే వాళ్ళ హృదయంలో ఒక వేదన కలుగుతుంది. ఆ వేదన ఏంటంటే చెడ్డ వారిని చూసి నువ్వు వ్యసన పడవద్దు అంటాడు దేవుడు. అంటే చెడ్డవారు అంటే వాళ్ళు చేసే పనులన్నీ చెడ్డ పనులు. వాళ్ళు చేసే పనులన్నీ చెడ్డల్లో వాళ్ళు ఏమవుతారంటే మహా అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళని చూసి వ్యసన పడద్దు. కారణాలు ఏంటంటే వాళ్ళంట గడ్డి, పచ్చ గడ్డి ఎట్లా వాడిపోతుందో, ఎట్లా ఎండిపోయి అది కసుగా మారిపోతుందో అలా మారిపోతారు. వాళ్ళు ఎవరంటే భక్తి. అలాంటి వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి, వాళ్ళు గర్వించే విధానాన్ని చూసి నువ్వు ఎక్కడ వ్యసన పడద్దు, నువ్వు ఎక్కడ మస్తర పడద్దు అని దేవుడు నీతిమంతులతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీతిని అనుసరించు, నీతి అంటే నువ్వు నమ్మిక ఉంచు, సత్యాన్ని ఏమాత్రం అమ్మివేయవద్దు, సత్యాన్ని గట్టిగా పట్టుకో. కొంచెం నీకు కష్టం ఉండొచ్చు, ఆ సమయంలో నీకు కావాల్సినటువంటి ఆ గొప్ప శక్తిని నువ్వు పొందలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా దేవుడు నీ బాధను, నీ కష్టాన్ని, నీ సత్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన సమయంలో ఆయన నిన్ను కలగ చేసుకొని నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయన ఇస్తాడు. అంతవరకు ఏం కలిగి ఉండాలా? నెమ్మదిని కలిగి ఉండాలా. వాళ్ళు వెగవేగుతుంటారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, మహా అభివృద్ధిలోనికి వెళ్ళిపోతుంటారు, చెడ్డ కార్యములు చేసి. చూద్దాం, చూడండి, ఈ రోజులో గొప్ప ధనవంతులుగా ఎవరుంటారండి? చెడు మార్గంలో ఉండేవారే ఉంటారు. కారణాలు ఏంటంటే వాళ్ళు లిక్కర్ నమ్మేస్తుంటారు, వాళ్ళు వచ్చి ఆ యొక్క వ్యభిచారాలు చేస్తుంటారు, తర్వాత దొంగతనాలు చేస్తుంటారు, లంచాలు తీసుకుంటుంటారు. కాబట్టి తెలియనటువంటి అభివృద్ధి, ఆ అభివృద్ధిని చూసి దేవుని వల్ల వచ్చినటువంటి అభివృద్ధి అని అనుకోమాకండి. దేవుని వల్ల వచ్చినటువంటి అభివృద్ధి కొంచెమైనా అది తుదకు మహా అభివృద్ధిలోనికి వస్తుంది. నీతిమంతుడుగానే ఉండాలా. ఇలాంటి వాళ్ళని చూసి మనం ఎక్కడ కూడా మత్సర పడవద్దు, వ్యసన పడవద్దు. వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా ఉంటదంట, ఒక మంచి తాటాకును మంట వేసినప్పుడు అది పగపగ మండి చాలా అది ఎత్తు ఎగిరినట్లుంది. ఒక క్షణాల్లో ఏమైపోతుందంటే సబ్బర ఆగిపోతుంది. ఎందుకంటే దాని యొక్క మంట ఎలాంటిదంటే ఆ హైట్ వెళ్ళిన తర్వాత అది వచ్చి దానిలో ఉండేటువంటి ఆ యొక్క కర్ర అంటే స్ట్రాంగ్ గా ఉండదు కాబట్టి అదేమైపోతుంది, క్షణాల్లో ఆడిపోతుంది. అదే గట్టి కర్రను మనం కాల్చినప్పుడు ఆ గట్టి కర్ర చిన్నగా మెల్లమెల్లగా అది మంట వచ్చి తర్వాత ఆరిపోయిన తర్వాత కూడా చాలా సేపు దాంట్లో నిప్పులు ఉంటాయి, అలాగే వేడి అది కంప్లీట్ గా అవుతూనే ఉంటుంది. అదే విధంగా నీతిమంతులు కూడా ఈ రోజు ఇబ్బంది పడినా, బాధపడినా ఇట్లాంటి వాళ్ళని చూసి వ్యసన పడద్దు. ఆ చెడు మార్గంలో వాడిని చూసి వాళ్ళ మార్గాలు వర్ధిల్లుతుంటే మేము నీతిగా ఉండి కూడా మాకేం లాభం లేదే, వాళ్ళు చూసి అన్యాయం చేసి ఇలా ఉన్నారే అని అనుకోబాకండి. వాళ్ళ యొక్క లైఫ్ సమ్ టైం, కానీ నీతిమంతుని యొక్క లైఫ్, వాళ్ళ పిల్లల యొక్క లైఫ్ లాంగ్ లైఫ్. కాబట్టి మీకు ఆ యొక్క దీర్ఘ జీవితం కావాలనుకుంటే సహించండి. దేవుని యందు సహించినప్పుడు దేవుడు ఆ కృప నుంచి సహించే శక్తిని ఇస్తాడు. కాబట్టి నెమ్మదిగా ఆయన మీద ఆధారపడినప్పుడు, నెమ్మది కలిగిన జీవితాన్ని మనం కలిగినప్పుడు ఆయన కృప నిరంతరము మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి నమ్మిక మాత్రం ఉంచండి ఆయన మీద. వ్యసన పడద్దు. ఇతరులను చూసి, వాళ్ళ యొక్క ప్రవర్తనను చూసి, వాళ్ళ అభివృద్ధిని చూసి మనం ఏమాత్రం వ్యసన పడాల్సిన అవసరం లేదు. మన సమయంలో దేవుడు ప్రతి దానికి ఒక సమయం ఇస్తున్నాడు. ఆయన సమయంలో ఆయన మనల్ని కలగ చేసుకుని మనకు ఊహదనకు అందరి విధంగా స్థిరమైనటువంటి స్థితిలో మనల్ని ఆయన బలపరిచి ఆశీర్వదిస్తాడు. కాబట్టి యెహోవాను నమ్ముకొనండి, యెహోవా మీద ఆధారపడండి, యెహోవా కొరకు కనిపెట్టుకొనండి. అప్పుడు మీకు ఏం కలుగుతుందంటే మేలు కలుగుతుంది.
ఈ అన్యాయస్తులు చూసి, అక్రమం చేసే వారిని చూసి ఎక్కడ కూడా మనకు లేదే, మన పిల్లలు ఇలా లేరే అని అనుకోమాకండి. వాళ్ళ యొక్క జీవితము ఒక గడ్డి పువ్వు లాగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ నీ లైఫ్, నా లైఫ్ ఎలా ఉండాలంట? నీతిమంతుల లైఫ్ స్ట్రాంగ్, ఎప్పటికీ ఉండాల, కదలక నిత్యము సియోను కొండలాగా మనల్ని ఉండేదాని కొరకు దేవుడు పిలిచి ఉన్నాడు, ఆయన స్థిరపరిచినాడు. కాబట్టి నమ్మిక మాత్రం ఆయన మీద ఉంచుదాము. ఇలాంటి వాళ్ళ మీద మనము చూసి ఎక్కడ కూడా మత్సర పడకూడదు, వ్యసన పడకూడదు, కలవర పడకూడదు. దేవుడు ఆయన సమయంలో మనల్ని, మన జీవితాలని కలగ చేసుకొని మన నీతికి తగినట్లు, మన సత్యానికి తగినట్లు, మన యథార్థతకు తగినట్లు ఆయన ఖచ్చితంగా మనకు న్యాయము చేస్తాడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. కాబట్టి ఆయనను నమ్ముకుందాము, ఆయన మీద ఆధారపడదాము, ఆయన కృప కొరకు ఎదురు చూస్తాము, ఆయన ఎందుకు ఆనందిస్తాము. ఆయన ఇచ్చేది కొద్దిగా అయినా కూడా అది చాలా తృప్తిగా ఉంటుంది. ఆ తృప్తి ఎలా ఉంటుంది? స్థిరపరచబడుతుంది. లోకంలో సంపాదించుకునేది, లోకస్తులలో ఉండేది వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నా కూడా ఏమీ లేని వారుగా మిగిలిపోతారు. అసలు ఎలా వచ్చిందో, ఎలా వెళ్ళిపోతుందో వాళ్ళకే అర్థం కాదు. కాబట్టి అలాంటి యొక్క స్థితి స్థాయిలో మనకు వద్దనే వద్దు. కేవలము దేవుని మీద ఆధారపడతాము, దేవునిని నమ్ముకున్నాము, ఆయన ఇచ్చేటువంటి ఆ కృప కొరకు ఎదురు చూస్తాము, ఆయన ఇల్లు ఆనందిస్తాము. మన జీవన శైలి లోకస్తుల కంటే కూడా మన కుటుంబీకులు, మన బిడ్డలు మనల్ని చూసుకుంటారు. వాళ్ళ ఎదుట మన యొక్క జీవితము తేట తెల్లగా, దేవునికి మహిమార్థకరంగా, వాడు తల ఎత్తుకునే విధంగా మన జీవితాలు ఉండాలని ప్రార్థన చేద్దాము. మహాగణుడ, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయంలో అక్కడైతే ప్రభా మంచి పోలికతో మమ్మల్ని మీరు బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇంకో దుష్కార్యములు చేయవారిని చూసి ఎక్కడ కూడా వ్యసన పడద్దు అంటున్నారు. ఇదిగో వాళ్ళని చూసి మత్సర పడద్దు అంటున్నారు. వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలాంటిదంటే ఒక గడ్డి పువ్వు లాంటిదని, అది నాయన వాడిపోతుందని, అది ఎండిపోతుందని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ యందు నమ్మిక ఉంచి, మీ యందు భయభక్తులు కలిగి, సత్యాన్ని నిరంతరం కలిగి జీవించే వాళ్ళ పక్షాన గొప్ప జయ జీవితాన్ని మీరు ఇస్తారని మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుని చెల్లిస్తున్నాం నాయన. ఆ జయ జీవితం పొందుకున్నట్టుకు ప్రతి ఒక్కరికి కావాల్సిన నిరీక్షణను, ఓపికను, ఓర్పును, సహనాన్ని అనుగ్రహించమని ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరైతేనైనా ఆయా దుష్కార్యాలు చూసి వారిని చూసి ఎక్కడైతే మత్సర పడుతున్నారో, అయ్యో నీతిమంతులుగా ఉండి ఏ విధమైనటువంటి అభివృద్ధి మనలో లేదే అనుకునే మనస్సు కలిగి ఉంటున్నారు, వాళ్ళందరూ ఇప్పుడే ప్రభా నీ వైపు చూసే విధంగా, నీవు చెప్పిన మాట ప్రకారం నాయన వాళ్ళు నిరీక్షణ పెంచుకునే విధంగా, వాళ్ళు గొప్ప ధైర్యం తెచ్చుకునే వారంగా, ఆయా ధైర్యవంతులుగా ఈ లోకంలో జీవించి నీకు సాక్షులుగా ఉండేందుకు వాళ్ళ జీవితాలను కలగజేసుకొని ఏది అవసరమో, దేని కొరకు ఎదురు చూస్తున్నారో అవన్నీ వాళ్ళ యొక్క ఆశ మీలో నెరవేర్చబడాలని మేమైతే ఇష్టపడుతున్నాం నాయన. ఇదిగో యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు, యెహోవా మీద ఆశ కలిగిన వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని మీరు మాతో మాట్లాడుతున్నారు. అలాంటి జీవితాన్ని, అలాంటి మనస్సును మా అందరికీ అనుగ్రహించమని మరలా మీకు చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరం మీ కృపాక్షేమములు మా అందరితో ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చెడ్డవారిని చూసి వ్యసన పడబాకండి, దేవుని యందు నమ్మిక ఉంచండి. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన పైన ఎవరైనా ఆశ కలిగి ఉంటారో, ఆశ కలిగిన ప్రాణులను దేవుడు తృప్తి పరుస్తాడు. లోకము, లోక ఆశలు గతించిపోతాయి. దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు నిరంతరము బ్రతుకుతాడు. అలాంటి బ్రతుకు నీకు నాకు కావాలంటే ఆయన మీదే ఆధారపడతాము. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకు మన యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని గురించి తెలియచేయండి. ఇంకా అనేకులు చేయబడని వారికి ప్రోత్సహిద్దాము. దేవుని రాజ్యంలోనికి అందరినీ ఆహ్వానిద్దాము. దేవుని కొరకే జీవిద్దాము. దేవుని యందు ఆనందిద్దాము. మరలా మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంటుంది కనుక ఆమేన్. షాలోమ్.